ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఏమవుతుందంటే మన లోపల న్యూరో కెమికల్ చేంజెస్ జరుగుతాయి అన్నమాట. మన మెదడు లోపల కెమికల్ చేంజెస్ జరుగుతాయి. అది జరిగినప్పుడు ఏంటంటే సెరిటోనిన్, డోపమైన్ అనేటువంటి హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. అవి మన లోపల యాక్టివ్ అవుతాయి. అది జరగడం వల్ల ఏంటంటే ఆ రోజంతా కూడా మనకు ఆ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఉత్సాహంగా, ఉత్తేజంగా అనిపిస్తుంది. ఆ ఉత్తేజంగా అనిపించినప్పుడు ఏంటంటే ప్రతిది ఏదైనా నేను సాధించేయగలను అని ఒక హ్యాపీ ఫీల్ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఆ ఫిజికల్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఏంటంటే మన ఇంద్రియాలు చాలా షార్ప్గా, అలర్ట్గా మారుతాయి. మన ఫోకస్నెస్ కూడా చాలా షార్ప్గా మారుతుంది. దాంతోపాటు ఏంటంటే న్యూ బ్రెయిన్ సెల్స్ అనేవి కూడా ఉత్పత్తి జరగడం అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి చాలా కొత్త ఆలోచనలు రావటము, మనకి చాలా హ్యాపీగా మంచిగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో అందుకనే ఈ ఫిజికల్ యాక్టివిటీస్, ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి గేమ్స్ కావచ్చు, లేదంటే ఎక్సర్సైజెస్ మామూలు వ్యాయామమే కావచ్చు. ఏదైనా సరే ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ వల్ల మన లోపల రసాయనాలు మార్పులు జరిగి ఈ హ్యాపీ హార్మోన్స్ అనేవి యాక్టివేట్ అయ్యి చాలా బాగుంటుంది మన శరీరానికి, మనసుకి.